సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ వైన్స్ వద్ద యాజమాన్యం మైనర్ బాలుణ్ణి స్నాక్స్ అమ్మిస్తున్నారు. ఇదేంటని అడిగితే నా ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో అని ఎదురు సమాధానం చెబుతున్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలతో పనులు చేయించవద్దని ప్రభుత్వ నిబంధనలను యాజమాన్యం బేఖారత్ చేస్తున్నారు. చిన్నపిల్లలకు మద్యం అమ్ముతూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపించేందుకు బెల్ట్ షాపుల వద్ద కమిషన్లు తీసుకుంటున్నారని, అందుకే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. लेबर ऑफिसर को फोन करो, लेबर ऑफिसर को फोन करो। हाँ इन्हें दरगति पढ़ानु मोर तोर नी वयस ఎంత లేబర్ ఆఫీసర్కి ఫోన్ కరు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితి ఉంది. శ్రీ బాలాజీ వైన్స్ యజమాని మాత్రం ఈరోజు తనకు కాసులే అవసరం అనే పద్ధతిలో ఈరోజు అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆ మద్యం షాప్ నుంచి కూరగాయల పద్ధతిలో ఆటోలలో వేసుకొని ఊర్లలో తరలిస్తూ దుకాణానికి సెల్ చేస్తున్న పరిస్థితి. అనగా ప్రతి కిరాణా షాపులలో కూడా ఈరోజు నిత్యావసర సరుకు రీతిగా ఈరోజు బాలుడు ఆ మద్యాన్ని కొనుక్కొచ్చి ఇతరులకు అందిస్తూ సప్లై చేస్తున్న పరిస్థితి. ఈరోజు వైన్స్ యజమాని ఆలోచన చేయాలి. ఈరోజు మీరు అధిక ధరలకు అమ్మడం ఒక తప్పు అయితే, దాన్ని కూరగాయల పద్ధతిలో ఆటోలు వేసుకొని ఊరూరు తిరిగి కిరాణా షాపులలో బెల్ట్ షాపులో సప్లై చేయడం ఇంకో భాగం అయితే, ఈరోజు చిన్నపిల్లలు సైతం ఈరోజు మీరు మద్యం దుకాణంలో పెట్టుకొని మీరు సప్లై చేయిస్తూ అమ్మిస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఇలాంటి యజమానులపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వైన్స్ని సీజ్ చేయాలి. ఈరోజు మద్యం తాగి యువత అంతా నాశనం అయిపోతుంది, పిల్లలు నాశనం అయిపోతారు. ఇది దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా అధికారులు